కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లో సంబరాలు నిర్వహించారు. అంబర్పేట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, రామన్ గౌడ్లు పాల్గొన్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై కళాకారులు బుర్రకథ రూపంలో ఆడిపాడారు. మూడు రంగుల జెండా ఎన్నియో ఇది మగపేట జెండా ఎన్నియో మూడు రంగుల జెండా ఎన్నియో ఇది ముచ్చపేట జెండా ఎన్నియో రేవత్తన్న ఎన్నియో మన ముందుకు వచ్చారు ఎన్నియో రేవత్తన్న ఎన్నియో మన ముందుకు వచ్చారు ఎన్నియో రాష్ట్రం ఎన్నియో మన అభివృద్ధి చూడు ఎన్నియో ఇది రమయిల్లు ఎన్నియో నిరుపేదలకు ఇచ్చారు ఎన్నియో ఇది రమయిల్లు ఎన్నియో నిరుపేదలకు ఇచ్చారు జెండా ఇది మగపేట జెండా ఎన్నియలో అది పేదల జెండా ఎన్నియలో కాంగ్రెస్ జెండా ఎన్నియలో ఇది పేదల జెండా ఎన్నియలో మహిళలకి ఈనాడు ఎన్నియలో ఉచిత ప్రయాణం ఇచ్చాడు ఎన్నియలో మహిళలకి ఈనాడు ఎన్నియలో ఉచిత ప్రయాణం ఇచ్చాడు ఎన్నియలో 500కే ఎన్నియలో ఉచిత గ్యాసులు ఇచ్చాడు ఎన్నియలో 500కే ఎన్నియలో ఉచిత గ్యాసు ఇచ్చాడు ఎన్నియలో రైతులకి మరి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు ఒక కళాకారుల బృందంతో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రభుత్వ లాంఛనంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఒక సంవత్సరంలోనే మరి 10 సంవత్సరాలు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. 10 సంవత్సరాలు మీరు కొన్ని వందల హామీలు ఇచ్చి నెరవేర్చిందని ఈరోజు అడుగుతున్నాం. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళిత సీఎం అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల అబద్ధాలు చెప్తున్నారు మీరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన 1 ఇయర్లోనే అనేక పథకాలు. ఈరోజు ఏదైనా ఫ్రీ అన్నప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఫ్రీగా అంటే కొన్ని వేల మంది పోతారు. అట్లాగే కొంత ఇబ్బంది అయితే దాన్ని వీడియోల కింద చూపిస్తూ సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళను కబాడ్దారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఒక పార్టీ ఉపాధ్యక్షుడిగా నేను సూచించడం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి 6 గ్యారంటీలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి ప్రజల వద్దకు మనం తీసుకోవాల్సిన బాధ్యత మనం ప్రజల దగ్గరికి తీసుకుపోయినప్పుడే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల యొక్క అభివృద్ధి ఫలితం తెలుస్తుంది. మనం తెలియజేయడం ఒక్కటే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయనేది కూడా మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత